జానీ మాస్టర్కి లింక్ పెట్టే ప్రయత్నం చేయటం ఇదంతా చూస్తుంటే ఏదో కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. వైసీపీకి సంబంధించి ఏదైనా ఒక పెద్ద కేసు తెర మీదకి వస్తే సబ్సీక్వెంట్గా రెండో రోజు మూడో రోజు యువతల పక్క కూటమికి చెందిన వాళ్ళ పేర్లతో కూడిన కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అవి కూడా సెక్స్ స్కాండల్సే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి లైంగిక వేధింపులే ఎక్కువగా తెర మీదకి వస్తున్నాయి. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది. పోలీసులకు అర్థం కాదని కాదు, కానీ కామన్ మ్యాన్కి అర్థమైనప్పుడు వాళ్ళకి ఎందుకు కాకుండా ఉంటుంది. ఇంకా బోల్డ్ అని చదివి వీటన్నిటి మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు బిగ్ డిబేట్లో జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, అలాగే మెరుపుల మహేష్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి, ఇంకా జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. కృష్ణాంజనేయులు గారితో మొదలెడదాం. కృష్ణాంజనేయులు గారు, ఈ కాన్స్పిరసీ థియరీస్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమా? జానీ మాస్టర్ చేశాడో లేదో తెలియదు, కానీ ఒక అద్భుతమైన ఎఫ్ఐఆర్ అయితే ఆయన మీద ఫైల్ అయింది. సరే, ఆయన ఉన్న రంగం అంటే తాటి చెట్టు కింద నుంచొని పాలు తాగినా కళ్ళే తాగుతారనే సామెత ఎలాగూ పాతకుంది. ఆయన చేశాడో లేదో తెలియదు, ఇంకా సస్పిషనే. అందుకనే మీరు పార్టీకి దూరంగా ఉండండి అని మాత్రమే జనసేన సజెషన్ ఇచ్చింది. సస్పెండ్ చేశామని చెప్పలేదు, కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని. అంటే ఇంకా జనసేనకి కూడా కొంత సమాచారం ఇన్పుట్స్ రావాల్సి ఉందేమో. అది కూడా పొద్దునుంచి మీడియా వేలెత్తి చూపడం వల్లేమో వాళ్ళు సాయంత్రానికి దిద్దుబాటు చర్యలు మొదలెట్టి వాళ్ళ ప్రతినిధి చేత ఒక ప్రకటన, సింగిల్ లైన్ ప్రకటన ఇప్పించారు. బహుశా సింగిల్ లైన్ నచ్చలేదేమో మెరుపుల మహేష్ బాబు గారు, కళ్ళు నునుకుంటున్నారు, రెండో లైన్ ఎక్కడైనా ఉందేమో చూసుకుందామని. రైట్, కృష్ణాంజనేయులు గారు ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్ని? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు జానీ మాస్టరు సంబంధించినటువంటి వివాదము, దీని వెనకాల కాన్స్పిరసీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ కేసు నమోదైంది ఆల్రెడీ. ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ విషయంలో జనసేన పార్టీ స్పందించినటువంటి తీరు అయితే మాత్రం అప్రిషియేట్ చేసేటువంటి విషయం. ఎందుకు అని అంటే, ఏదైనా ఒక ఆరోపణ వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జానీ మాస్టర్ చాలా పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. మొన్న పిఠాపురంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. అలాంటి సందర్భంలో మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ స్పందించడం సరైనటువంటిదని వాళ్ళు భావించి ఉంటారు. అందుకోసమనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమనేటువంటి విధంగా ఇచ్చారు. అంటే ఇక్కడ కేవలం ఇది ఆరోపణలు మాత్రమేగా. ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో కొంత దర్యాప్తు జరగాలి, దాంట్లో అవాస్తవాలు ఏంటి అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరి ఏంటి, సస్పెండ్ చేస్తారా ఏంటి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకునేదానికి అవకాశం. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా రెస్పాండ్ అయ్యాడు. ఆయన సస్పెండ్ చేశారు ఆయన పార్టీ నుంచి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మరి ఇలాంటి ఆరోపణలే చాలా సందర్భాల్లో ఇప్పుడు గత 5 ఏళ్లలో మంత్రుల మీద వాళ్ళ లిస్ట్ అంతా మనకు తెలిసినటువంటిదే కదా, మళ్ళీ చెప్పుకోనక్క. మరి అలాంటి సీరియస్ గా ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఏమిటి అని అంటే, మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి అనేటువంటి విధంగా ధోరణిలో వ్యవహరించినటువంటి పరిస్థితి. అందుకనే ప్రజలు కొంత దాని మీద వైసీపీ మీద వ్యతిరేకత రావడానికి అవి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇది ఈ విధంగా ఏంటంటే, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో రాజకీయ పార్టీలు, ప్రజా జీవితంలో ఉండేటువంటి పార్టీలు ప్రజలకి జవాబుదారీగా కూడా ఉండాలి కదా. వాళ్ళ నాయకులు తప్పుడు మార్గంలో ఉన్నారు, అది మహిళల పట్ల ఆ విధంగా వ్యవహరించారు అనేటువంటి ధోరణి ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో మరి పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కుట్రుందా, ఇంకో ట్రాప్ చేశారా, ఇలాంటివన్నీ సహజంగా ఏమీ జరగకుండా అయితే రావు కదా. ఏదో ఒకటి ఉండి నిప్పులేందే పోగరాదు అనేటువంటి ఒక సామెత ఉంటుంది. జనరల్ గా ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. ఆ జరిగిన దాంట్లో ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా లివింగ్ రిలేషన్స్ సంబంధించినటువంటి విషయంలో, లేకపోతే ఒక ప్రొఫెషన్ లో ఉండేటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళకు ఉండేటువంటి అవగాహన మేరకు కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య అవగాహన తప్పింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చినాయి అనుకోండి, ఈ విధమైనటువంటి విభేదాలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో, జానీ మాస్టర్ విషయంలో పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం ఇది. దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో జనసేన సరైన రీతిలోనే రెస్పాండ్ అయిందని నేను అనుకుంటున్నాను.
వాసుదేవన్ గారు. అయితే నేననేది ఏంటంటే సార్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, వైసీపీ మీద, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు 2-3 రోజుల వ్యవధిలో ఇలాంటివి వచ్చేస్తున్నాయి. చూసారా, దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ థియరీ నడుస్తుందా అని. అంటే డైవర్షన్ ఆఫ్ ద మెయిన్ కేసు మీద, జత్వానీ కేసు మీద తీవ్రత బాగా ఉంది కాబట్టి దాని మీద దృష్టి జనం ఉంది కదా, దాని నుంచి మళ్ళించి ఆ తీవ్రతని ఏమైనా డైల్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇట్లాగా తెర మీద తీసుకొస్తున్నారు, లేకపోతే ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు అంటారా? ఇప్పుడు జత్వానికి సంబంధించినటువంటి కేసు 1 నెల రోజుల నుంచి నడుస్తుంది వాసుదేవన్ గారు. వాస్తవంగా వరదలు వచ్చినాయి, కానీ వరదలు రాకపోతే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ మీడియా వ్యవహారాలన్నీ కూడా ముంబాయి నటి కేసు చుట్టూనే తిరిగాయి. ఎందుకు అంటే ముంబాయి నటి కేసు అనేటువంటిది కేవలము ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అంశంగా లేదు. ఎందుకు అని అంటే అది మొత్తం ప్రభుత్వమే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వము ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పోలీసు అధికారుల పాత్ర అంతా ఉంది అనేటువంటిది ఆ దాంట్లో స్పష్టమైనటువంటి అంశం. ఆ విధంగా అసలు ఒక ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవ్వరూ అనుకోరండి. అందుకని ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగింది రాజకీయంగా. ఈ విధంగా ఆవిడ బయటికి రావటము, ఆ అంశాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉపయోగించుకున్నది. ఆ ప్రభుత్వం మరి మహిళల పట్ల ఈ విధంగా వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని జనం ముందు పెట్టి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుని ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే అధికార పక్షం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కుట్రబన్ని జానీ మాస్టర్ మీద ఈ విధంగా బయటికి తెచ్చారని నేను అనుకోవటంలా. అంటే ఇది ఒకటే కేసు కాదు సార్, చాలా వస్తున్నాయి. మీరు గమనించుంటే వాళ్ళ మీద ఏదైనా కేసు రాగానే సబ్సిక్వెంట్గా వచ్చేస్తున్నాయి ఇలాంటివన్నీ తెర మీదకి అంటున్నా. ఇది కేవలం ఒక ఉదాహరణ నేను మీకు చెప్పింది, ఇలాంటివి చాలా చూసాం ఈ 3 నెలల వ్యవధిలో, అది నేను అంటున్నా. అవును, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ కొద్దిగా అలాంటివి వస్తున్నాయి. ఒకటి ఏంటండి, ఇలాంటి ఇవి డైవర్ట్ చేయడానికి కూడా సరిపోయేటువంటి అంశాలు కావండి. ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఈ మొత్తము కాదంబరి జత్వాని కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం డైవర్ట్ అయ్యేటువంటి అంత పరిస్థితి అయితే ఉండదు జానీ మాస్టర్ కేసు విషయంలో. అదే వాస్తవంగా అయితే హైదరాబాదు అది మన తెలంగాణకు సంబంధించినటువంటి అంశము. కాకపోతే ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏపీలో మనం డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కాదంబరి జత్వాని కేసు అనేది చాలా సీరియస్ కేసు అండి. అది పొలిటికల్ బేస్డ్ కేసు. అది కేవలము ఒక అమ్మాయో లైంగిక వేధింపులో లేదా ఇంకోటి కాదు కదా. అది ఒక మహిళకు సంబంధించినటువంటి హక్కులు మొత్తాన్ని ఒక ప్రభుత్వమే నేరుగా కాలు రాసేటువంటి విధంగా వ్యవహరించడం, దాంట్లో పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థని, ప్రభుత్వం అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవటము, ఇది దీన్ని ఎవరో కూడా హర్షించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. బహుశా దాన్ని డైవర్ట్ చేయటం అయితే మాత్రం ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కూడా కాదు. ఇంకొకటి కూడా వాసుదేవన్ గారు, ఒకటేంటి అంటే కాదంబరి జత్వాని కేసులో ఇప్పుడు బాగా ఎగ్జాగరేషన్ కూడా జరుగుతుంది అనేటువంటిది కూడా నా యొక్క అభిప్రాయం. కేసు ఆవిడకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే. అలాగని ఆ మొత్తం కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వైపు నుంచి సజ్జన్ జిందాల్ని ఏమన్నా విచారించగలరా? ఆయన ఏమైనా కేసులో ఆయన వాస్తవంగా మీకు ఒక విషయం చెప్పమంటారా కృష్ణాంజనేయులు గారు? మీరే మాట్లాడండి. ఈ ప్రశ్న అడుగుతున్నారని నిన్నటి నుంచి సజ్జన్ జిందాల్కి ఎందుకు నోటీసులు పంపలేదు, ఎందుకు ఆయన విచారించట్లేదంటే మన యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే జనాలు బయలుదేరారు. ఇప్పుడు కేసు మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన్ని కూడా పిలిచి విచారించడం అనేది సంప్రదాయం. ఇట్స్ ఎ కన్వెన్షన్ మోడల్. అది ఆ మోడల్ని ఎందుకు అంటే సైమల్టేనియస్గా ఒకే కేసు మీద 8 టీమ్స్ పనిచేయటం మనం చూసాం జర్నలిస్టులుగా. మనం విజయవాడ బేస్గా 8 టీమ్స్ డిఫరెంట్ 360 డిగ్రీస్లో. సజ్జన్ జిందాల్ని పిలిపించకూడదు. ఇప్పుడు కొత్త సెక్షన్ బయలుదేరింది. సజ్జన్ జిందాల్ని పిలిపించకూడదు, విచారించకూడదట. ఎందుకు పిలిపించకూడదు, ఎందుకు విచారించకూడదు? మూలం అక్కడ ఉంది. మూలమే అక్కడ ఉన్నప్పుడు పిలిపించాలి, విచారించాలి. నోటీసులు ఇవ్వడానికి మీకేంటి అభ్యంతరం అంటే ఇరుసుకుపడిపోతున్నారు తెలుసా. నోటీసులు ఎందుకు ఇవ్వాలి? మా పోలీసుల ఉద్యోగం ప్రభుత్వం ఉద్యోగం ప్రభుత్వానికి తెలుసుట, ఇవ్వకూడదుట. ఇస్తే ఒకవేళ ఇవ్వాలని డిమాండ్ చేస్తే వాళ్ళందరినీ వెలేస్తున్నారు. అసలు రూట్ కాజే అక్కడ. మీకు క్యాన్సర్కి మందు ఎక్కడ వేస్తారండి? పెరిఫెరల్గా వేస్తారా, లేకపోతే మూలం నుంచి ట్రీట్మెంట్ మొదలెడతారా? సజ్జన్ జిందాల్ని జగన్మోహన్ రెడ్డి పిలిపించకపోగా ఆయన భుజాన్ని వేసుకున్నందుకు కానీ ఇవాళ ఇంత రప్చర్ అయింది. అదే పొరపాటు మీరు కూడా చేస్తారని అడుగుతుంటే కోపం వచ్చేస్తుంది.
వాసుదేవన్ గారు, ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో మూలం అయితే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సజ్జన్ జిందాల్ దగ్గరే మొదలవుతున్నటువంటిది. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి వీక్నెస్ ఏమిటి? ప్రభుత్వానికి ఒక టార్గెట్ ఉంది. కాదంబరి జత్వాని అనేటువంటి ఆవిడ ఒక కేసు, ఒక ఆయుధం ఈ రోజున అధికార పక్షానికి. ఎందుకు ఆయుధమైంది? నిజంగా ఆవిడ బాధితురాలే, ఆవిడకు అన్యాయం జరిగింది. అప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు అందరం తప్పుపడుతున్నాం. కానీ ఈ ప్రభుత్వము ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇప్పుడు వీళ్ళకి టార్గెట్ కుక్కల విద్యాసాగర్ కాదండి. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి కానే కాదు వీళ్ళ టార్గెట్. వీళ్ళ టార్గెట్ ఎవరు అని అంటే ఐపీఎస్ ఆఫీసర్లు ప్రధానంగా. ఆ తర్వాత దాటి వెళ్ళగలిగితే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాగ వెళ్ళగలిగితే అంతే తప్ప అసలు కీలకమైనటువంటి సజ్జన్ జిందాల్ దగ్గరకు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ వైపు చూసేటువంటి ఆలోచన కూడా లేదు ప్రభుత్వం. అదే సార్, ఇక్కడ కూటమి సర్కారే, మహారాష్ట్రలోనూ కూడా ఘట్బంధనే, ఢిల్లీలోనూ ఘట్బంధనే. మరి ఈ ఘటబంధనాన్ని నిలువరిస్తున్న శక్తులేంటి? సజ్జన్ జిందాల్ అంటే ఎందుకంత ఉదారత్వం ప్రదర్శిస్తున్నారని అడగకూడదుట, అడిగితే కోపాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సజ్జన్ జిందాల్ కేసే నేపథ్యం కదా. సజ్జన్ జిందాల్ కి కాదంబరి జత్వాని మధ్య ఉన్నటువంటి వివాదము, ఆవిడని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె కేసు పెట్టినటువంటి నేపథ్యంలోనే, అతని మీద కేసు పెట్టిన నేపథ్యంలోనే ఆ కేసు కోసమే ఆవిడ మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదాయి. ఎందుకు? కౌంటర్ కేసు ఇది. ఆవిడ అక్కడ కేసు విత్డ్రా చేసుకోవటం కోసం జరిగినటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మరి సజ్జన్ జిందాల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో దీన్ని ఆయన విచారించి, ఆయన నిందితుడు కాకపోవచ్చు ఈ కేసులో, కానీ విచారించాల్సినటువంటి అవసరం ఉందిగా. రెండింటికి లింక్ ఉందా లేదనేటువంటి అవసరం ఉందా లేదనేటువంటిది తేల్చాలి కదా. అంటే ఎక్కడ నిజాలు, కొన్ని నిజాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయనే ఒక భయము, వెరుపు కావచ్చేమో. సరే, ఎనీహౌ ఒకసారి ఒక టార్గెటెడ్ గా వెళ్తుంది ప్రభుత్వం. తప్పేం లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్ గా వాళ్ళు టార్గెట్ గా వెళ్ళటం కూడా తప్పు కాదు. కానీ జిందాల్ని ఎందుకు వదిలేస్తున్నాయి అనేది మాత్రం ఎవరు అడగకూడదుట. మరి మహేష్ గారు ఏమంటారు? మెరుపుల మహేష్ గారు, సో మీరు చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు, ఒక కేసు మూలాల్లోకి వెళ్ళడానికి పోలీస్ ఆఫీసర్స్ అవసరమైతే ఏంటంటే మారువేషాల్లో వెళ్ళిపోయి, మారువేషాలకల్లా నిజం వేషాల్లో వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. సజ్జన్ జిందాల్ గారు ఆయనేమి పారిపోయే వ్యక్తి కాదు. వెళ్తే అయ్యా మీకు నోటీస్ ఇస్తున్నాం, మాకు వీ నీడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యువర్ ఎండ్ అంటే ఇస్తారు. ఆయన లాయర్ చేతని ఇప్పిస్తారు. ఎందుకని మీరు చేయలేకపోతున్నారు? ఆ అంశం పక్కన పెడితే జానీ మాస్టర్ దగ్గరికి వద్దాం. జానీ మాస్టర్ అంశంలో కొత్త కోణం బయటకు వచ్చింది. అనవసరంగా సోషల్ మీడియాలో నుంచి ఒకటి తిరుగుతోంది. నాగబాబు గారిని జానీ మాస్టర్ని లింక్ చేస్తూ కొన్ని అభ్యంతరకరమైన పోస్టింగ్లు సోషల్ మీడియాలో హఠాత్తుగా రాత్రి నుంచి వెలుస్తున్నాయి. బహుశా ఇవి కూడా మీ నోటీస్కి వచ్చే ఉంటాయి. మహేష్ గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంటనే యజమానానికి, అలాగే మీకు ప్యానల్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పు. సార్, నేను ఏదైతే జానీ మాస్టర్ అంశం ఏదైతే చూసామో, పార్టీ ఇమీడియట్ గా కొన్ని బేసిక్ ఇన్పుట్స్ తీసుకొని ఆయన మీద ఖచ్చితంగా మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచమని చెప్పి ఒక ఇదైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫర్దర్ గా అది ప్రూవ్ అయితే డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాన్ని టాలరేట్ చేసే పరిస్థితి మాత్రం ఇప్పట్లో లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసామన్నా మన ఆదిమూలం ఎమ్మెల్యే గారి సబ్జెక్ట్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా ఒక యాక్షన్ తీసుకున్నది. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించింది, ఎవ్రీథింగ్ ప్రూఫ్ కానీ వీడియోస్ అంతా కూడా బయట రావడం జరిగింది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా స్పందించింది, మీకన్నా వేగంగా స్పందించింది. మాకంటే వేగంగా స్పందించిందంటే అక్కడ కళ్ళ ముందే ఆ వీడియోలు అంత ఘోరంగా కనబడుతూ ఉంది అక్కడ. సో కాబట్టి స్పందించక తప్పదు అక్కడ. సో స్పందించాలి ఎటు తీసుకున్నా కానీ. ఇక్కడ కూడా ఏంట్రా అంటే కార్యక్రమాలకి దూరం పెట్టారు. డెఫినెట్ గా ఫర్దర్ గా ఏదైనా ప్రూవ్ అయినప్పుడు డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. సార్, ఒకటి మాత్రం సార్, ఇప్పుడు పొలిటికల్ బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక అంబటి రాంబాబు విషయంలో కానీ, అవంతి శ్రీనివాసరావు విషయంలో కానీ, గోరటి మాధవ్ విషయంలో కానీ, ఇంకొక విషయంలో కూడా పార్టీ ఎక్కడ కూడా ఇమీడియట్ గా స్పందించడం దాఖలు కానీ యాక్షన్ తీసుకున్న దాఖలు కూడా లేదు. దాని యొక్క డ్యామేజే ఈ రోజు 11 సీట్లు. అంటే ఈ రోజు ఎవరు ఉన్నా కాదన్నా కూడా ఇలాంటి ఇంపాక్ట్స్ అంతా కూడా చాలా. వాళ్ళకి వైసీపీ గతం ఎందుకు సార్? మీ భవిష్యత్తు గురించి ఇక్కడ మాట్లాడేది. అదే సార్, మా భవిష్యత్తు కోసమే ఈ రోజు సస్పెండ్ చేసినాం అంటున్నాం సార్. అలా సస్పెండ్ చేసిన దాఖలు లేదు కాబట్టి భవిష్యత్తు లేకుండా పోయింది. భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బెంగెట్టుకుంటారండి. మీకెందుకు? నేను వినేది మీ గురించి మీరు మాట్లాడండి సార్. అదే సార్, మనకు వాళ్ళ కేస్ స్టడీ వాళ్ళని కాదని చెప్పి మనం మాట్లాడడానికి ఏమి లేదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో
వాళ్ళకి అద్భుతమైన కేస్ స్టడీ మనకు. గతంలో ఇలాంటి వచ్చినప్పుడు ఎప్పుడైనా స్పందించిన దాఖలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్లు కానీ ఎవరైనా మాట్లాడి పార్టీ సైడ్ నుంచి ఏదైనా మాట్లాడుంటే దానికి అర్థం ఉండేది అంటున్నాను. ఇక్కడ మాట్లాడారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మా యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆయన మీద కార్యక్రమాలు దూరం పెట్టిందన్నారు. సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇంకోటి ఏంటంటే సార్, జానీ మాస్టర్ గారికి, నాగబాబు గారికి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలో తిరిగిన తర్వాత ఖచ్చితంగా అందరూ తిరుగుతారు, అందరూ పార్టీకి సపోర్ట్ చేస్తారు, వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముందులాగా కాదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఈ యొక్క ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ల వల్ల, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ల వల్ల డెఫినెట్ గా వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ కార్డు ఇల్లీగల్ అనకూడదేమో, ఎక్స్ట్రా మ్యారిటల్ అనాలేమో. ఇల్లీగల్ అనకూడదు, ఎక్స్ట్రా మారిటల్ అనాలా సార్? సరే సార్, ఓకే. ఎక్స్ట్రా మారిటల్ ఎలాంటి పదాలన్నా వాడినా పర్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అలా పాస్తుంది. నిన్న చూశారు మీరు, రాగానే ఏ విధంగా స్క్రోల్ చేస్తారో, ఏ విధంగా ఆ తర్వాత ట్రోల్ చేస్తారో మనం చూసాము. సో ఎంతో మంది రాజకీయ నాయకులకి ఇంతకు ముందు ఇలాంటి వ్యవహారాలు ఏదన్నా ఉన్నా కానీ, లేదంటే ఇలాంటి ఏదన్నా వాళ్ళకి అలవాట్లు ఉన్నా కానీ దాన్ని చూసేవాడు పట్టించుకునేవాడు లేకపోవచ్చు. ఈ రోజు అలా కాదు. ఈ రోజు ఏంటంటే అంటే ఇప్పుడు నేను కూడా చెప్పచ్చు సార్, ఇదంతా పొలిటికల్ కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు, ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి అని చెప్పొచ్చు. అలా వెనకేసుకోవాల్సిన అవసరం అంతే ఉంటే పార్టీ కూడా అలాగే చెప్పేది. అది కాదు. అక్కడ ఏం జరిగింది, ఆమె ఎందుకు నిజంగా ఆ విధంగా ఆమె కంప్లైంట్ చేసిందా, అది ఉండొచ్చు ఆమె కంప్లైంట్ లో ఏం చెప్పిందో సార్ అది మీ దగ్గర ఉంది, మళ్ళీ నేను ఇక్కడ ప్రస్తావన చేయను. క్యారవాన్ లో అతను నేరుగా దుస్తులు విప్పేసి ఆమెని ఇబ్బంది పెట్టిన వ్యవహారం వేరే లాంగ్వేజ్ లో చెప్పారా? అది మీకు తెలుసు. డెఫినెట్ గా సార్, అది డెఫినెట్ గా అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోవాలా. ఎవరన్నా ఇంకా మీట పబ్లిక్ లోకి వచ్చి నీతి నిజాయితీ లేకపోతే ప్రజలు, సామాన్యులు సమస్యలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం, ఒక పార్టీ కండువా కప్పుకున్నాం, ఒక పార్టీ జెండా మోస్తున్నాం అని కేవలం మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ క్యారెక్టర్ లోను వాళ్ళు నిరూపించుకుంటేనే ఈ రోజు పొలిటికల్ లైఫ్ ఉంటుంది తప్ప, పొలిటికల్ కెరీర్ ఉంటుంది తప్ప కేవలం మాటలకే పరిమితం అయ్యి మనం మంచి పార్టీలో ఉన్నప్పటికీ కూడా, మంచి సిద్ధాంతమైన పార్టీలో ఉన్నప్పటికీ కూడా పర్సనల్ గా మనం చాలా మనసు క్యారెక్టర్స్ ఉంటే ఇప్పుడున్న దాంట్లో మాత్రం పొలిటికల్ గా మాత్రం వాళ్ళు ఎదగడం కానీ, లేకపోతే వాళ్ళు ఒక మంచి స్థాయిలో రావడం కానీ అలాంటివి జరగదు. ఎందుకంటే ఇప్పుడు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఎవరు ఎక్కడ కెమెరాలు పెడతాన్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్ చాటింగ్స్ కి ఎవరు నైట్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరు కాల్స్ రికార్డ్ చేస్తున్నారు అని ఏమీ అర్థం కావట్లేదు. ఒక ప్లాన్ గా జరుగుతుందా, ఒక ప్రాసెస్ గా జరుగుతుందా? దీనికి ఇమీడియట్ గా మనం పొలిటికల్ వెండేటానో లేకపోతే పొలిటికల్ కాన్ఫిడెన్సీ అనే రెండు పదాలు వాడేది ఏ మాత్రం సంబంధం లేకుండా చేసిన తప్పుకి సంబంధం లేదని చెప్పేయడం కూడా పొరపాటే. దానికి అలా ఏం లేదు. డెఫినెట్ గా పొలిటికల్ గా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నువ్వు క్యారెక్టర్ మెయింటైన్ చేయాల్సిందే. మనం 10 మంది దగ్గరికి వెళ్ళి గొప్ప మాటలు మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా దానికి కొన్ని విలువలు పాటించాల్సిందే. అలాంటి పాటించుకుంటే తప్పుకునే అవకాశం ఇంకా మీటర్ లేదు. ఇంకా జనరేషన్ లో, ఈ జనరేషన్ కి ఇప్పటికే 100 మార్గాలు సార్ చెడిపోవడానికి. ఈ రోజు జనాల్లో 100 మార్గాలు ఉన్నాయి. ఏం మోటివేట్ చేస్తాం, ఏం చెప్తాము రాజకీయ నాయకుల దగ్గర? నేను చెప్పడం జానీ మాస్టర్ డెఫినెట్ జానీ మాస్టర్ వెనకేసుకొచ్చే క్వశ్చనే ఉండదు ఈ పాయింట్ లో. కారణం ఎలా అంటే అలా వెనకేసుకొచ్చింటే పార్టీ వెనకేసుకొచ్చింది, నేను ఎందుకు వెనకేసుకొస్తాను? అది కాదు సార్. పబ్లిక్ డొమైన్ లో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని రోజు పెట్టి మాట్లాడించినప్పుడు నేను ఇంత నీతులు మాట్లాడేసి రాత్రి వెళ్ళి మందు కొడతా, లేకపోతే రాత్రి ఆడవాళ్ళతో చాటింగ్ చేసుకుంటా అంటే నేను వాట్ ఇస్ మై కెరీర్ ఏంటి? లేకపోతే నేను మాట్లాడేది సార్. కాబట్టి ఎవరన్నా రాజకీయ నాయకులు భారీ డైలాగులు కొట్టేటప్పుడు, భారీ మాటలు మాట్లాడేటప్పుడు, ఒక పొలిటికల్ పార్టీని వెనకేసుకొచ్చినప్పుడు బేసికల్ గా వాడి క్యారెక్టర్ ని మెయింటైన్ చేయక తప్పదు. పర్సనల్ లైఫ్ ఎలానా ఉండొచ్చు, ఎలానా పడితే ఎలానా ఉండొచ్చు, దానికేముంది? పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ లో అలా ఉండేటప్పుడు పొలిటికల్ లైఫ్ లో రావద్దు. పొలిటికల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ గా ఉండేటప్పుడు నువ్వు చాలా మెయింటైన్ తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు సొసైటీ, ఈ రోజు సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ సార్. ఏం జరిగింది తెలుసుకుంటున్న లోపల మొత్తం చుట్టేస్తాను. ఇప్పుడు నేను చూశారు, మీరు ఇంతకుముందు ఆమె జత్వాని గారి కేసులో చూశారు. ఏంటి వెనకేసుకొచ్చిన దానికి 3 IPS వేసిపోయారు. వెనకేసుకొచ్చిన దానికి ఇంకేమీ లేదు. అసలు క్రాంతి రానాట అట మా చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఒక హీరో లాగా చూద్దాం. నాకు తెలుసు ఒక పుత్తూరులో ఒక ఆపరేషన్ లో ఎంత రోల్ ప్లే చేశారో, ఆ తర్వాత ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారని. ఈ రోజు ఎవరో ఒక నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో ఈ రోజు అలా రావడం, అలా వాళ్ళు సస్పెండ్ చేయడం చదివేటప్పుడు ఏమవుతుంది? ఎక్కడో వాళ్ళు ఒకరోజు మేము పాజిటివ్ గా తీసుకుంటాం కదా. అంటే అధికారులు క్యారెక్టర్ మెయింటైన్ చేయాలా, పనిలో నిబద్ధత మెయింటైన్ చేయాలా. రాజకీయ నాయకులకు వచ్చినప్పుడు అన్ని మెయింటైన్ చేస్తుంది సార్. తెల్లారి నీతులు మాట్లాడేసి రాత్రి మందు కొడితే మాత్రం రాజకీయాల్లో ఇప్పట్లో ఎదిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరన్నా కానీ, అది వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, అది ఇంక్లూడింగ్ జనసేన, ఇంకా మాది గ్రోయింగ్ పార్టీ.
మాదన్నా ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ. మేము అందరికంటే ఎక్కువ నేను అనేది అదే, ఎదుగుతున్న పార్టీ మీద కాన్స్పిరసీ నడుస్తోంది అనే మాట సోషల్ మీడియాలో చాలా బలంగా వచ్చింది. మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సంబంధం లేని నాగబాబు గారిని ఎలా లింక్ చేస్తారు దీంట్లోకి? సోషల్ మీడియాలో మీకు కూడా మీ వాట్సాప్ లో చెక్ చేసుకోండి, సోషల్ మీడియాలో ఆయన ఇన్వాల్వ్ చేస్తూ వచ్చిన పోస్టులు. సార్ అదే సార్, ఇప్పుడు ఇలా తీసుకుంటే హైపరాజీ గాని చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న సపోర్ట్ చేశారు, జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. డెఫినెట్ గా వాళ్ళ మీద ఎక్కడో ఒక టార్గెట్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏదైనా దొరికితే ఖచ్చితంగా ఇలాంటి బయట వస్తారు. దానికి ఎక్కడో ఉన్న నాగబాబుకో, ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ కో, ఇక్కడున్న మహేష్ కో, లేకపోతే ఎవరికి ఏం సంబంధం ఉంటుంది సార్? రాత్రి 10 దాటిన తర్వాత ఎవరి చేతుల్లో ఉంటాడు, ఎవరి కంట్రోల్లో ఉంటాడు ఎవరికి తెలియదు. ఇది పర్సనల్ గా అదే చెప్తున్నాను సార్. పర్సనల్ గా జానీ మాస్టర్ కి, పర్సనల్ గా పర్సనల్ గా అవంతి శ్రీనివాస్ గారికో, పర్సనల్ గా వైసీపీ వాళ్ళకో, పర్సనల్ గా ఆదిమూలంకో తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని ఎవరిని కనెక్ట్ చేస్తారు? పార్టీ కనెక్ట్ చేస్తారు. పార్టీతో ఆపేస్తారా? పార్టీ పెద్దలతో ఎవరితో కనెక్ట్ చేస్తారు. అదేమో నాగబాబు గారు ఏమైనా చెప్పారా జానీ మాస్టర్ ఇలా చేయమని చెప్పి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా వీళ్ళకి చేయమని చెప్పి? లేదా చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారా వీళ్ళకి చేయమని చెప్పలేదు? కాదు, ఒక నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి వాళ్ళు డ్యామేజ్ చేయకూడదురా అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే రాజీనామా చేసి బయట వెళ్ళాలా. నా వల్ల పార్టీకి డ్యామేజ్ కలగకూడదని. ఆ ప్రాసెస్ లోనే నిన్న జానీ మాస్టర్ గారు కూడా పార్టీ తీసుకున్న యాక్షన్ ఏంటరా అంటే అన్ని సస్పెండ్. అదే సార్, ఈసారి 24 నుంచి 29 లో మీరు చూడండి, ఇలాంటి తరచూ వస్తూ ఉంటుంది. ఇది మీరు ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేయడం గురించి మాత్రమే కాదు. డెఫినెట్ గా ఎంతో మంది పొలిటికల్ కెరీర్స్ నేను మళ్ళా చెప్తున్నాను, ఎంతో మంది రాజకీయ నాయకుల యొక్క జీవితాలు, మెనీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ కెరీర్ గోయింగ్ టు బి ఎండ్ విత్ ద కార్డ్ ఆఫ్ ఇల్లీగల్ ఎఫెక్ట్స్. అది మీరు ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అని చెప్పుకోండి, ఏమన్నా చెప్పుకోండి, తప్పదు. ఎందుకంటే మనం తెల్లాలేసి నీతి నిజాయితీని భారీ డైలాగులు కొడతా, క్యారెక్టర్లు అవి ఇవి మాట్లాడతా, ప్రజలకి మంచి గిచ్చని మాట్లాడతా, వెనక గుడి ఇంకోటి వ్యవహారాలు చేస్తుంది, కుదరదు. కాబట్టి ఎవరన్నా కానీ ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జోరాపురం శ్రీకాంత్ గారు, మీరు ఈ మొత్తం కాన్స్పిరసీ థియరీని వైసీపీ దగ్గర నడిపిస్తోంది. అధికారం ఎలాగూ లేదు, ఏముంది, రోజు ఓ 4 అలా అగ్గిపొల్లలు గీసి అవతల వేసేస్తే వాళ్ళు కొట్టుకుసేస్తారు కదా, మనం ఎంజాయ్ చేయొచ్చు ఆడియన్స్ గ్యాలరీలో వెళ్ళి కూర్చొని. ఈ ధోరణి కరెక్టేనా? మీరు రాజకీయం మానేసి కాన్స్పిరసీలు ఏంటండి మీరు? ముందుగా TV9 99 టీవీ వారికి, వసుదేవన్ వారికి, వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. వసుదేవన్ గారు, ఇప్పుడంతా మీరు అదే మాట్లాడారు. అందరూ కూడా ఈ కుట్రలు కుతంత్రాలు అన్నవి వైసీపీ పార్టీ ఎప్పుడూ చేయదు. అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే కొనసాగుతారు, కానీ పక్కకు పోయే పరిస్థితి ఉండదు. ఇదంతా కుట్రలు కుతంత్రాలు అనేది కూటమికే చెల్లు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్లుగా ఏది ఉందో దాన్ని మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు మన పోతిని గారు చెప్పారు, గోరెంట్ల మాధవ్ గారి మీద గాని, మరి అంబటి రాంబాబు మీద గాని యాక్షన్ తీసుకోలేదు అని. తప్పకుండా వారికి యాక్షన్ ఈయన మెరుపులండి, పోతిని ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చేసాడు. ఈయన మెరుపుల మహేష్. సరే మెరుపుల మహేష్ గారు చెప్పినట్టు వారి మీద యాక్షన్ తీసుకోబట్టే గోరెంట్ల మాధవ్ గారిని పార్టీ దరిదాపుల్లో కూడా దగ్గరికి రాలేదు. అంబటి రాంబాబు గారిది ఓన్లీ అభియోగం మాత్రమే. ఇంతకుముందు మెరుపుల మహేష్ గారు ఇంతకుముందు మాట్లాడినట్లు కూడా వారు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రతి ఒక్క పార్టీలో ఒక ఇటువంటి వారు ఉండడం సహజమే, పార్టీలో అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలో అతని మీద, ఎమ్మెల్యే గారి మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎక్కడ ఊరికే నోటి మాట ఉంది కానీ ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఆ విషయం. సస్పెండ్ చేశారు కదా, అంతకంటే ఏం చేయాలి చెప్పండి ముందర? ఫస్ట్ అయితే అధికారికంగా చంద్రబాబు గారు ప్రకటించారా? పార్టీ ప్రకటించిందా? పార్టీ ప్రకటించినట్లు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పార్టీ ప్రకటించిందండి, పార్టీ ప్రకటించింది, ఆయన సస్పెండ్ చేసింది. మీడియాలో మాత్రమే వచ్చింది, కానీ అధికారికంగా దానికి చెప్పేవాళ్ళు చెప్పాలి కదా. శంకులో నుంచి వస్తేనే తీర్థము. పార్టీ అధికార ప్రతినిధి గాని, లేదంటే పార్టీ అధినేత గాని ఎవరన్నా ప్రకటించాలా. ఇప్పుడు కూడా జనసేన పార్టీ జానీ మాస్టర్ గారి గురించి వచ్చింది. ఆడ కూతురుకు అన్యాయం జరిగితే ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ చేసినా, ఏ మనిషి చేసినా, అందులో ఆ అమ్మాయి పెళ్లిగాని అమ్మాయి ఏదో పొట్ట చేత పట్టుకొని కళాకారులంతా కూడా ఏదో ఒకటి మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలా అని ఒక ఏము గోల్తో వస్తారు.
అటువంటి వారితో ఆడుకోవడం ఎవరైనా సరే సబబు కాదు. జానీ మాస్టర్ను ఎవరైనా సరే ఎవరు చేసినా, ఒక జానీ మాస్టర్ గాని ఇంకొకరు గాని ఎవరు చేసినా తప్పే. దీన్ని ఇమ్మీడియట్ గా యాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే అటు తీసుకున్నప్పుడే కార్యక్రమాలు దూరంగా ఉండమని ఆదేశించారు. ఇంకంతకంటే ఏంటి, ఫస్ట్ మీరే అంటారు కదా, నిందితులు అభియోగాలు, ఆయన నిందితుడు, ఆయన మీద వచ్చింది అభియోగం, తేలేంత దాకా ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచారు. మీ దగ్గర ఆ సంస్కారం లేదు, అదే ఆ సంస్కృతి లేదు కదా మీ పార్టీలో. ఓకే, వచ్చిన కేసులు మా పార్టీలో ఆ సంస్కృతి ఉండబట్టే చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు 1 hour స్కీమ్ లో నడుస్తుంటాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది మీ మంత్రులే, ఇంతకు ముందు ఇప్పుడు మాజీలు అయ్యారు. వాళ్ళ మీద ఏం లేదే, ఏమన్నంటే నిందితులు అభియోగాలు అంటారు మీరు. సార్, అధికారికంగా పార్టీలను మాట్లాడేది, పార్టీలను విమర్శించేది వేరే. నేను అంటున్నది ఇటువంటి మహిళల విషయాల్లో వచ్చినప్పుడు రాజకీయంగా మాట్లాడడం వేరు. ఇటువంటి మహిళల విషయాల్లో వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏ పార్టీ నాయకుడైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అధినేత అయినా, ఎవరు చేసినా తప్పే అన్నట్లు ఊరికే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు వాళ్ళను ఇప్పుడైతే తెలంగాణలో మన అధికారికంగా ఏదైతే ఇళ్ళన్ని కొట్టేస్తున్నారో ఆ విధంగా వీళ్ళను కూడా దగ్గర ఉండి వీళ్ళనే లోపల వేయించాలి. అప్పుడే మిగతా పార్టీ వాళ్ళలో ఉన్న నాయకులకి అందరికీ కూడా ఒక భయం వస్తుంది. తద్వారా ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు వీళ్ళేమో సస్పెండ్ చేసి లోపలికి వచ్చేటప్పటికే వారికి సపోర్ట్ చేస్తుంటే ఏముంటుంది? ఎవరైనా సరే ఆ లోపల ఇంటర్నల్ సపోర్ట్ అనేది ఆగాలి. ఆ షరతులు మీకు కూడా వర్తిస్తాయా, మీ పార్టీకి కూడా వర్తిస్తాయా, కేవలం ఇతరులకు? ఎవరికైనా సార్, మా పార్టీ అయినా, మీ పార్టీ ఎవరికైనా ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసేనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ లో ఇప్పుడు ఇది చేశాడంటే అది చాలా చారస్థాయికి చేరిపోతుంది. అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఇంతకుముందు చూసాం, మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, మన ఈ ఎలక్షన్స్ లప్పుడు ఎన్నికల హామీలలో విపరీతంగా చెప్పేశారు. ఎక్కడికి వచ్చి, మన విశాఖపట్నంకి వచ్చి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరందరూ నా దగ్గరికి రండి, మీరందరూ వస్తేనే నేను చేయగలను, లేకపోతే ఏమి చెయ్యలేము అన్నారు. కానీ ఇప్పుడు మహిళలంతా బయటకు వచ్చి, మన పవన్ కళ్యాణ్ గారు మీరేమో ఆ రోజు చెప్పిపోయారు, ఈ రోజు రెండోది కూడా మరీ వెళ్ళిపోతా ఉంది. అక్కడ మన చెయ్యి దాటిపోయేటట్టుకుంది, రండి అంటే ఏమన్నా వస్తున్నారా? ఆయనకు దీని గురించి పట్టించుకోవడంలే. అది ఆ ఇమేజ్ పోకుండా కాపాడుకోండి జనసేన పార్టీ. నేను ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను సహృదయంగా వారికి తెలియజేస్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడండి. మీరు ఆ రోజు ఏమి చెప్పారో దాని మీద స్టాండ్ కాండి. మీరు అన్ని చెప్పారు, ఎక్కడ అన్యాయం జరిగితే ఆ టాపిక్ దగ్గర కూడా వద్దాం. ఒకసారి జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. జగడం సత్యనారాయణ గారు, 2 అంశాలు, జానీ, జత్వానీ, ఈ రెండిట్లో డబల్ స్టాండర్డ్స్ తోటి వ్యవహరిస్తున్నాయి కూటమి భాగస్వామ్య పక్షాలని వైసీపీ ధ్వజమెత్తుతోంది. సరే, దీని వెనకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. 2019 నుంచి వరుస వెంబడి లైంగిక దాడులకు పాల్పడుతుంటే హఠాత్తుగా బాధితురాలు ఈ రోజే ఎందుకు వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అది మరి మరో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధికి రావడంతో అటు బదిలీ కావటం, ఎఫ్ఐఆర్లో కళ్ళు చెదిరే నిజాలు, రకరకాల వాళ్ళతోటి దానికి సంబంధించి లింక్స్ ఏర్పాటు చేయటం, ఇదంతా ఏదో గజిబిజిగా ఉంది, కాన్స్పిరసీ థియరీ దీని వెనకాల ఫ్లోట్ అవుతోంది అని అంటున్నారు. నిజమే అయి ఉండొచ్చా? 2 తెలుగు రాష్ట్రాల్లో మీ 2 పార్టీలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో తెలుగుదేశం ఉంది, జనసేన కూడా ఉంది. ఏమన్నా మిమ్మల్ని బీలిటిల్ చేసే ప్రయత్నం ఇది సత్యనారాయణ గారు? గుడ్ మార్నింగ్ సార్ వాసుదేవన్ గారు, అదేవిధంగా BBN డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు ముంబై నటి జత్వానీ కేసు, అందులో సీనియర్ IPSల సస్పెన్షన్ ఇవన్నీ కూడా మనం చూస్తే మరి ఎందుకో గత ప్రభుత్వం చాలా ఇటువంటి అధికారులని బలి చేస్తున్నట్టుగా మనకి ఈ కేసులో తేటతలవుతోంది. ఎందుకంటే విశాల్ గున్ని గారి గురించి అయితే నాకు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చేశారు కాబట్టి వాయిస్ చూసుకోండి, ఏదో ప్రాబ్లం ఉంది. సత్యనారాయణ గారు, మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి, ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్. ఓకే సార్, ఓకే.
చెప్పండి. మరి ఎందుకని ఈ విధంగా ఈ కేసులో ఇటువంటి మరి వ్యవహారాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా మనం అందరం కూడా ఎవరికైనప్పటికీ కూడా మహిళల పట్ల అసభ్యంగా ఈ విధంగా చేసి పాల్పడినటువంటి ఇప్పుడు అందరు ప్యానల్లో కోరినటువంటి అందరికీ కాదు, న్యాయపరంగా మన దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇస్తూ వారిని మరి ఎక్కడో జీవన విధానం కోసం ఆవిడ ముంబై వెళ్ళి అక్కడ జీవిస్తున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా ఆమె జీవితంతో ఆడుకున్నారో ప్రపంచం మొత్తం ఈ రోజు చూసింది. దానికి ఆ రోజు తెలిసినప్పటికీ కూడా చూడనట్టున్నటువంటి ప్రభుత్వంలో మనం ఈ రోజు ఇటువంటి సస్పెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఇటువంటి కేసుల్లో ఎక్కడ కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే సస్పెండ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇందాక వైసీపీ నేత మాట్లాడుతూ ఇంటర్నల్ సపోర్ట్ అనే దాని మీద మాట్లాడారు. ఇంటర్నల్ సపోర్ట్ గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ రోజు ఈ అధికారులు బలైపోరు. ఇక్కడ తప్ప పార్టీల పరంగా ఇటువంటి విషయాల్లో మనం చర్చించుకుంటే న్యాయం జరిగే పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు, ప్రజలకు విషయాలు తెలిసే పరిస్థితి కూడా ఉండదు సార్ వాసుదేవన్ గారు. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఎంతో దీంతో పాటు సత్యనారాయణ గారు ఇంకొక సందేహం. ఇప్పుడు మీరు రాష్ట్రంలో కూటమిని లీడ్ చేస్తున్న పార్టీ మీరే, కీలక భాగస్వామి. ఇందాక ముందర కృష్ణాంజనేయులు గారితో ప్రస్తావన కూడా చేశాను, మళ్ళీ మీ దగ్గర కూడా చేస్తున్నా. అసలు కేసుకి మూల కారణమైన మరి సజ్జన్ జిందాల్ గారి వ్యవహారంలో ఎందుకు వెనక్కి తగ్గారు? నోటీసులు, కనీసం నోటీసులు పంపించి అయ్యా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె మీ మీద కేసు పెట్టాల్సి వచ్చింది, జరిగిన మీరు కూడా కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని 41 సెక్షన్ కింద ఇవ్వడానికి ఎందుకు మరి మొహమాట పడుతున్నారు? అంటే కొన్ని వాయిసెస్ బయటకు వస్తున్నాయి. సజ్జన్ జిందాల్ని ఎందుకు పిలిపించాలి, ఈ కేసు ఆమె ఇక్కడ పెట్టింది, ఆమె పెట్టింది కాబట్టి ఆమె పెట్టిన అంశాలకు లోబడే అంతవరకే విచారించాలట. ఇదేంటో మరి ఇది కొత్త సజెషన్ వస్తుంది మేధావి లోకం నుంచి. మరి ఆమె పెట్టిందే దానికి మూలమే సజ్జన్ జిందాల్. అక్కడ ఆ సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టబట్టి సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అభయహస్తం ఇచ్చి ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి కుక్కల విద్యాసాగర్ భుజం మించి మొత్తం వ్యవహారం నడిపించారు. మరంటప్పుడు ఆయన పిలిపించి మాట్లాడించడం ఇలాంటివన్నీ చేయాలి కదా. పోలీసులకి చెప్పొచ్చేటటి వాళ్ళ మీరని కూడా అంటున్నారు. ఈ రాష్ట్ర డీజీపీ ఆ రాష్ట్ర డీజీపీకి లెటర్ రాయటమో, ఇక్కడి నుంచి మేము కొన్ని టీమ్స్ని పంపిస్తాం, విచారిస్తాం, కొంచెం మీరు స్థానికంగా సహకారం అందించండి అని చెప్పడం ఇవాళ కొత్త విషయం ఏం కాదు. బ్రిటిష్ పోలీస్ చట్టం నుంచి మనకి ఇవి ఉన్నవే, అవే మనం ఫాలో అవుతూ వస్తున్నాం, చాలా కేసుల్లో చూసాం. ఇక్కడికి వచ్చేప్పటికి ఆ ఇనిషియేషన్ ఎందుకు కొరవడింది, ఆ చొరవ ఎందుకు కొరవడింది? ఏ మొహమాటాలు? జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జన్ జిందాల్తో ఉన్న మొహమాటం లాంటిదే మీకు కూడా ఉందా ఆయనతోటి? వాసుదేవన్ గారు అటువంటిది ఏం లేదు కానీ వాసుదేవన్ గారు ఖచ్చితంగా మనం వెయిట్ చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు 41 నోటీస్ ఇవ్వచ్చు, ఇచ్చి పిలిపించి విచారిస్తారేమో కూడా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇందులో ఏదో కేసు అంతా అయిపోయింది అప్పుడే విచారణ క్లోజ్ చేశారనడానికి లేదు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టు మన వాయిస్లు, మీ వాయిస్లు, ప్రజల యొక్క నాడి కూడా అంతా కూడా అటువైపుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసి వాళ్ళని పిలిచి విచారిస్తుందని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి పిలిచి విచారించడంలో తప్పేమీ లేదు, అభియోగం వచ్చిన తర్వాత అది ఎవరు కూడా నామోసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారానికి వస్తే ఇటువంటి వాటిని కాపాడుకుంటూ, ఇందాకే చెప్తున్నాను మీకు, ఇటువంటి విషయాల్ని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టే మీరు అన్నట్టు ఎవరో భుజం మీద పెట్టి తుపాకులు పాలుస్తున్నారు కాబట్టే ఈ విధమైనటువంటి వాతావరణం, ఇటువంటి దరిద్రమైనటువంటి పాలిటిక్స్ లో మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్ వాసుదేవన్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైనా సరే ఈ రోజు మీ వల్ల, మీరు చేసిన పార్టీ వల్ల ఈ పరిస్థితి రాలేదంటారా సత్యనారాయణ గారు? ఉన్నటువంటి వాటిని కూడా మనం విచారించవలసినటువంటి పరిస్థితి. కేసు మూలాలనే తీసుకొచ్చి అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళకు న్యాయం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను సార్ వాసుదేవన్ గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు సరే, ఈ అంశాలు పక్కన పెడితే రిషిరాజ్ సింగ్ మొత్తానికి ఏంటంటే సజ్జల మీద తుపాకీ గురి పెట్టేసి ఆయన నెమ్మదిగా వెళ్ళిపోయాడు, హర్యానా వెళ్ళిపోయాడు. ఆయన ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటానికి.
నేను చెప్పిన సూచనలు అమలు చేయకపోగా సజ్జల గారు చెప్పిన సూచనలు అమలు చేయటం వల్లే ఈ విపత్తు సంభవించింది వైసీపీకి అని చెప్పి వెళ్ళారట. నిజమేనా? అంటే ఇప్పుడు ఎక్స్క్యూజెస్ బాగా దొరుకుతాయండి. ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణాలు ప్రతి ఒక్కళ్ళ చూపుడు వేలు అవతల వాళ్ళ మీదే ఉంటుంది. తీరా మొత్తం కలిపి ఒక పెద్ద పిక్చర్ చూస్తే అందరి చూపుడు వేళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు రిషిరాజ్ సింగ్ చేసింది కూడా అదేనా? వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు చేసినటువంటి తప్పులకు గాను 151 సీట్లలో మధ్యలో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి చర్చ అంతా కూడా టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి వైపు నుంచే జరుగుతుంది. అది విత్ ఇన్ ద పార్టీ, వితౌట్ ద పార్టీ. బయట నుంచి అదే చర్చ ఉంది, పార్టీలో కూడా అదే చర్చ ఉంది. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాండి, రిషిరాజ్ సింగ్ ఆరోపణ చేసినా లేకపోతే పార్టీలో వాళ్ళు ఆరోపణ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలవటం, 22 పార్లమెంట్ సీట్లు గెలవటానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కారణమో 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం, ఇంకెవరూ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. జరిగినటువంటి ప్రతి నష్టానికి ఆయనకి క్రెడిట్ వస్తేనేమో ఆయనకను, ఓడిపోతేనేమో వేరే వాళ్ళు అంటే ఎలా? నాకు తెలిసైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిస్టంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని మిగతా వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసేవాళ్లే తప్ప ఇంకా ఎవరికి కూడా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఆ పార్టీ పరంగా లేదు అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం. అది కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం 4గురికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ 4 మాత్రమే, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి. ఈ 4 జగన్మోహన్ రెడ్డి కాకుండా ఒక 4. ఆ 4 ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మాత్రమేనండి వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు సలహాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వింటారని కూడా నేను అనుకోనండి. నేను రిషిరాజ్ సింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ జరిగింది ఏమిటి అని అంటే ఐపాక్ సంబంధించినటువంటి విషయంలో ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఆలోచనలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సలహాలు విన్నాడు ప్రశాంత్ కిషోర్ అని నేను అనుకుంటున్నా. ఇక వన్స్ ఒకసారి గెలిచిన తర్వాత ఇక గెలిచాం కదా, మనకి ఇంక తిరిగే లేదు, మనం ఇన్ని 1,90,00,000 కుటుంబాలకి 2,75,000 కోట్ల రూపాయలు డబ్బులే పంచాము, ఇక మనకు తిరుగులేదు, మనం 30 సంవత్సరాల పాటు మనం పరిపాలించవచ్చు, ఇంకెవరు ఏ స్ట్రాటజీస్ తో పని లేదు, మనం నన్ను చూసి ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి భావించాడు. అందుకని వీళ్ళ ఆదేశాలే రిషిరాజ్ సింగ్ లేకపోతే ఇంకొకళ్ళు పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాంతో పాటుగా జరిగినటువంటిది కూడా ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మిగతా నాయకులు లేకుండా ఐపాక్ టీం, వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, ఐపాక్ టీం ఇంప్లిమెంటేషన్. ఐపాక్ టీం ఏ దశకి వెళ్ళింది అని అంటే ఎవరు ఎమ్మెల్యేలు మార్చాలి, ఎవరిని పెట్టాలి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు జగన్మోహన్ రెడ్డి పాటించాడు. అదే విధంగా అసలుకి మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు ఎక్కడ మీటింగ్ పెట్టాలి, అసలు ఏం చేయాలి, ప్రతిదీ వాళ్ళు డైరెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరహాలో నడిచినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి అయితే ఉందండి. డబ్బులు పంచడం వరకు ఓకే, కానీ మిగతా విషయాల్లో ప్రజలతో కనెక్టివిటీ లేదు. రెండో అంశం ఏంటంటే పార్టీ క్యాడర్ తో కూడా కనెక్టివిటీ కోల్పోయింది పార్టీ అధినాయకత్వం. అందుకని క్యాడర్ ఏమనుకున్నారు, అందరూ ఇంక వాలంటీర్లు, అదే విధంగా ఐపాక్ టీము, జగన్మోహన్ రెడ్డి, ఇక మధ్యలో మనతో పని లేకుండా పోయింది కదా అనేటువంటి దాని మీద కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో సంబంధించినటువంటిది పంచాయతీలు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు, ఇవన్నీ కూడా 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే కదా. వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు ఎన్నికల సమయంలో. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయలే. ఎందుకు అని అంటే అసలు వాళ్ళకి ప్రాధాన్యత లేదు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని, వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు మొత్తాన్ని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళందరూ వ్యతిరేకించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆ 40% ఓట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి ఆ పంచినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళు ఓట్లేశారు. అంతే తప్ప నాకు తెలిసి అయితే రిషిరాజ్ సింగ్ ఫెయిల్యూరో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్యూరో ఇంకొక ఫెయిల్యూరో ఉందని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కిందే ఇది నా అభిప్రాయం అయితే మాత్రం. అది నేను జగన్మోహన్ రెడ్డి కూడా అదే భావిస్తున్నాడు అని అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ నాయకుడు ఈ నాయకుడి మీద ఆధారపడేటువంటి పరిస్థితి కాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు కదా. ఆయన చెప్పాడు, నేను మళ్ళీ పాదయాత్ర చేసేటువంటి
వయసు ఉంది, శక్తి ఉంది, కాబట్టి నేను మళ్ళీ పాదయాత్రగానే లేకపోతే ఓదార్పయాత్రలు కానీ తిరుగుతాను అనేటువంటి దాని మీద ఆయన ముందుకు వచ్చేసి అతనే మొత్తం పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ క్లారిటీ ఉంది, ఆ విధంగానే ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. వాసుదేవన్ గారు, కృష్ణాంజనేయ గారు, మరొక అంశం ఏంటంటే ఐ థింక్ ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్స్లో రెండో క్యాబినెట్ మూడో క్యాబినెట్ మీటింగ్లోనూ బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ 3 వచ్చారట. నాదెళ్ల మనోహర్ గారు, నారా లోకేష్ గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు. మరి ఇన్ కాంట్రరీ టు దాట్ నిన్నేమో ఒక వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అనే సంస్థ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసాపత్రం అందజేసింది. 16,000 పైగా గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి రికార్డు సృష్టించారని. మరి ఈ కామెంట్ ఏమో డైరెక్ట్ క్యాబినెట్లో చీఫ్ మినిస్టరే చేశారని చెప్పేసి అమరావతి టాక్. ఏంటి సార్ ఇంత కాంట్రడిక్షన్స్ వస్తున్నాయేంటి భాగస్వామ్య పక్షాల మధ్య? అయితే వాసుదేవన్ గారు, మిగతా మీరు చెప్పిందేమో మంత్రుల గురించి, పవన్ కళ్యాణ్ ని మంత్రిగా చూడటం లేదు ప్రభుత్వంలో వాళ్ళని మీరు గమనించాలి. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సాధారణమైనటువంటి మంత్రిగా చూడకూడదు అనేటువంటి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. అంటే అంతకుముందు సెంటెన్స్ కూడా చెప్పాలి, సమీక్షలతోటి మనం కాలం వెళ్ళబుచ్చకూడదు, మనం ఫీల్డ్లో దిగి చూపించాలి. ఫీల్డ్లో దిగి చూపించబట్టే కదా ఆయనకి ఆ రికార్డు వచ్చింది. వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఆ సంస్థ వచ్చి మరి ఆయనకి ప్రశంసాపత్రం ఆయన నివాసులు అందజేసింది. నిజంగా అది రికార్డేనండి. ఎందుకోసమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం వాళ్ళు లాగేసుకున్నటువంటి పరిస్థితుల్లో, పంచాయతీలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. అంటే అసలు కనీసము గ్రామ సభల ద్వారాగా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలని గ్రామ సభల ద్వారా వ్యక్తం చేయొచ్చు. గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేకి ఎంత హక్కులు ఉంటాయో, పార్లమెంట్ లో ఒక ఎంపీకి ఎన్ని హక్కులు అధికారాలు ఉంటాయో, గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సర్పంచ్ కూడా అన్ని హక్కులు అధికారాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి నాయకుడైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనకు సహకరించింది. అదేవిధంగా మొన్న స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ కోసం సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక 15,000 గ్రామ పంచాయతీలకు ఇవ్వటం అనేటువంటిది కానివ్వండి. అదేవిధంగా మొన్న వరదల సమయంలో కూడా 400 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయంలో వరదలు వచ్చిన దాంట్లో ఆయన పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటిది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇది రికార్డేనండి, నో డౌట్. ఇది కితాబ్ అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తే అది ఇంకోటని. అంటే మంత్రులు బాగానే పనిచేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు కూడా మరి బాగానే పనిచేస్తున్నాడు కదా, ఆయన కూడా మంత్రివర్గంలో భాగమే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తున్నాడా లేదని కితాబు లేదు కదా దాంట్లో. మరి అందుకని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని మంత్రివర్గంలో కలపొద్దు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళిద్దరూ మహేష్ గారు మీరు ఎలా అర్థం చేసుకుంటారండి దీన్ని? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిపోర్ట్ ఎక్కడ వచ్చిందో తెలియదు. ఆ రిపోర్ట్ ఏ న్యూస్ అమరావతి సర్కిల్స్ లో వచ్చిందే కానీ ఆంధ్ర సర్కిల్స్ అయితే లేదు. అమరావతి ఆంధ్రలో ఉందండి, ఆంధ్ర రాజధాని అండి. మీరు రాయలసీమ ప్రత్యేక రాజధాని డిమాండ్ తీసుకురామాకండి. అమరావతి ఆంధ్రుల రాజధాని. అమరావతి సర్కిల్ లో లేదు సార్. ఈసారి అలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అలాంటి విధంగా ఇచ్చేటట్టుగా ఉన్నట్టయితే చాలా మంది మంత్రులు ఈసారి బాగానే పనిచేస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారిని అయితే ఎవరన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇరిగేషన్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మొన్న జరిగిన ఫ్లడ్స్ లో ఆయన చేసిన స్పెండ్ చేసిన టైం కానీ ఎవ్రీథింగ్ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఎలాంటి ఒక టీం వర్క్ లా జరుగుతుంది సార్. ఈ రోజు మార్కులు వేసుకోవాలా, జనసేన వాళ్ళు మంత్రులు వాళ్ళు క్రెడిట్ వాళ్ళు తెచ్చుకోవాలా, తెలుగుదేశం వాళ్ళు పనిచేయాలా, బీజేపీలో ఉన్నటువంటి ఒక్క మంత్రి కూడా చాలా సీరియస్ గా తిరుగుతున్నారు, సత్యకుమార్ యాదవ్ గారు కూడా. ఎవరు ఎక్కడ తక్కువగా ఏం లేదు అసలు. కాబట్టి అది మాదైతే మాత్రం ఇంతకుముందు మన ఆంజనేయ సార్ గారు ఏదైతే చెప్పారో మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక గోల్డ్ రికార్డ్ ఏదైతే వచ్చిందో సార్, ఎందుకంటే నిజానికి జరిగినాయి, సభలు జరిగింది, మా దగ్గర కూడా డేటా తీసుకున్నారు, ఆ ఫోటోస్ అంతా తీసుకున్నారు, అవన్నీ పెట్టినప్పుడు ఇంతమంది ప్రజలు హాజరైనారు, ఆ రిపోర్ట్స్ అంతా కూడా వెళ్ళింది. సో గత ప్రభుత్వంలో సర్పంచులకు ఎటువంటి విలువ ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో సర్పంచులు ఎటువంటి విలువ పొందుతున్నారనే విషయం చాలా క్లారిటీగా అర్థమైంది కేవలం ఒక 100 రోజుల వ్యవధిలో. సో అదేలాగా మొన్న ఫ్లడ్స్ లో కూడా 400 పంచాయతీలకి ఇప్పటివరకు కూడా భారతదేశ చరిత్రలో ఏ మినిస్టర్ కూడా సొంత పోర్ట్ఫోలియోలో ₹10 ఇచ్చిన సందర్భాలు ఎక్కడున్నా కూడా నాకు నేను ఎక్కడ చదవలేదు.
మొట్టమొదటిసారిగా జనసేన అధినేత ఒక అడుగు ముందుకు వేసి తన పంచాయతీ శాఖలో ఉన్నటువంటి పంచాయతీలకు దెబ్బతినింది కాబట్టి ₹1,00,000 ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే సార్. చాలా మంది ఎన్నో పదవులు పొంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాజీ ముఖ్యమంత్రి అయ్యలు కూడా ₹1 తీయడానికి ఇంకా ఆలోచిస్తారు. ఎప్పుడు సార్ ఎంతసేపు ప్రజల నుంచి దోచుకోవడం అయితే తిరిగి ఇవ్వడం ఏంటి అనేది. ఓకే, ప్రభుత్వ పథకాలు ఉంటుంది, ప్రభుత్వ పథకాలు ఇస్తారు. మనం ఒక సైడ్ నుంచి ఒక కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకో 10 మంది వచ్చి ఇస్తారు, ఇంకో 10 రూపాయలు సహాయపడతారు. ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. సో ఆ విషయంలో మేము జనసేన పార్టీలో ఉంటూ మా అధినేత ఏదైతే చేస్తున్నారో ఈ రోజు ఎవరు అవునన్నా కాదన్నా పల్లెల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు మంచి రీచ్ అవుట్ అయితే మాత్రం అద్భుతంగా జరుగుతా ఉంది. ఈ రోజు భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి సర్పంచ్ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుసు. మీకు ఒక చిన్న విషయం సార్, పంచాయతీ నిధులు కేటాయించిన తర్వాత ఒక పంచాయతీలో 10 లక్షలు, నేను నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఒక పంచాయతీలో ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ 10 లక్షల్ని మాకు ఇచ్చేస్తే మేము ఖర్చు పెట్టి చేస్తామని చెప్పారు. సర్పంచ్లు ఒప్పుకోవట్లేదు. మాకు 10 లక్షలు ఇచ్చారు, మేము దీనికి జవాబుదారీతనం ఉండాలా, మేమే దీనికి ఖర్చు పెడతాము. గతంలో ఇలాగే నాకు ఇచ్చిన నిధుల్ని ఆ నాయకుడు ఈ నాయకుడు ఖర్చు పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని డమ్మీలు చేశారు. ఈ రోజు మేము వీఆర్ ఆన్సరబుల్ టు పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇట్లాంటి చేయకండి, మేమే మా బాధ్యత చూపుతామని ఎంతో మంది మొట్టమొదటిసారిగా పంచాయతీల్లో మనము సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఒకటి చూడొచ్చు సార్. ఈ రోజు మన ఆగస్టు 23 జరిగింది, నాకు తెలిసి నెల తర్వాత పెడతారు ఆ డేటా ఎంత వరకు పూర్తయింది, ఎంత డబ్బులు ఉందని. సో ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ ఈ రోజు పబ్లిక్ లోకి వెళ్తున్నారు. దానికి కారణం మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఒకసారి మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి. శ్రీకాంత్ గారు, ఇంతకీ రిషిరాజ్ సింగ్ సజ్జల ఎవరు మీకు సంభవించిన ఈ ఉత్పాతానికి కారణం? అంటే కర్ణుని చావుకు 1000 కారణాలని ఒక ఋషిరాజ్ సింగ్ అయితేనేమి, ఒక మన సజ్జల గారు అయితేనేమి, ఏదైనా ఒక పార్టీలో అధినాయకుడు అనేవాడు నాయకులను, కార్యకర్తలను, ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఓటర్లను నమ్ముకోవాలి. కానీ నేను నిజంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాను. ఇక్కడైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐప్యాక్ను మాత్రమే నమ్ముకొని ఈ పరిస్థితి వచ్చింది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఐప్యాక్ టీముకు ఇచ్చినంత, మీటింగ్కి ఇచ్చినంత టైం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, కార్యకర్తలకు కానీ ఇచ్చింటే మా పార్టీకి ఈ పరిస్థితి రాదు అనేది నేను దాని గురించి ఆ విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు చూడటం, తర్వాత మళ్ళీ మధ్య చూడటం ఎట్టగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్య అంటే టీవీలో చూడటం కాదు, నేరుగా చూడటం నేననేది సార్. అదే నేరుగా చూడటం అనేది ఈ కూటమి సభ్యులు దాన్ని ఎన్లైట్ చేసుకోవచ్చు, దాన్ని వాడుకునేదానికి బాగుంటుంది. కానీ అట్లేం లేదు, మాట్లాడుకుంటా వచ్చారు. కానీ సబ్జెక్ట్ కానీ, కార్యకర్తల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ కొంచెము పొరపాటు జరిగిందనేది వాస్తవమే. దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. కాకపోతే నాయకులతో వాళ్ళకి ఇచ్చినట్టు సమయం కేటాయించినట్టు ఇక్కడ నాయకులకు, మంత్రులకు, కార్యకర్తలకు ఇచ్చి ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల వైనాట్ 175లో 175 వచ్చేటివి. అదే వీరికి ప్రెస్ అయింది. మిగతా కూటమికి ప్లస్ అంటే కారణం అదొక్కటే, ఇంకా తప్ప ఇంకా ఏమి లేదనేది ఒక విషయం అందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికీ మీ గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే 7 కంచెలు దాటి వెళ్ళాలట కదా, ఇప్పటికీ ఉంది అది 100 రోజుల తర్వాత కూడా. ఇంకా మీరు ఆ భ్రమలోంచి ఇంకా బయటపడినట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను 5-6 సార్లు కలిసా, పోతూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాము, కార్యకర్తలంతా కలుస్తున్నాము. కాకపోతే ఇది ముందు నుంటే బాగుండేది. ఇప్పుడు 40% ఓట్లు అనేది ఇప్పుడు వచ్చినట్టు ప్రకారము ఏదో బయట చెప్పుకున్న ఈవీఎం మెయింటెనెన్స్ కానీ ఇంకొకటి కానీ ఏదో 12% మామూలుగా ఓటర్ల రోజు వస్తున్నది. అదే 12% డీవియేషన్ వచ్చినది. ఇన్ని ఓట్లు ఎక్స్ట్రా ఎట్లా వచ్చినాయి ఈవీఎంల గురించి అనేది ఒకటి. ఈ అయిపోయిన తర్వాత 45 రోజు పెట్టవలసిన ఏదన్నా మనం కోర్టు పోతే స్టే గానీ ఇంకోటి కానీ వేయవలసిన కౌంటర్ వేయాల్సి వస్తే 45 రోజులు పెట్టవలసిన ఈ పోస్టర్స్ కానీ ఇవంతా కూడా ఈవీఎంలు కానీ ఎందుకు 10 రోజుల్లోనే తీయాల్సి వచ్చింది? ఈ మెయింటెనెన్స్ కానీ ఈ కారణాల వల్ల కొంచెం ఏదో మిస్ అయినాం. కానీ ఓట్లలో మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఓటర్ల హృదయాల్లో ఉన్నారు కాబట్టే 40% తెచ్చుకోగలిగారు. అది మాత్రం వాస్తవము. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మహేష్ గారు, సత్యనారాయణ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు.